ఏకపంటగా వేసిన దానికంటే మిశ్రమ వ్యవసాయం లాభసాటిగా ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. అలాంటిదే జలసాయం కూడా. మంచినీటి చెరువుల్లో ఎక్కువగా బొచ్చె, రోహు, మృగాల, బంగారు తీగ చేప రకాలను పెంచుతూ ఉంటారు. ఒకే రకమైన చేపల పెంపకం కాకుండా 2-3 రకాల చేపలతో సాగు ప్రారంభిస్తే చెరువులోని సహజ ప్లవకాలను పెంపొందించుకునే వీలుంటుంది. దీనికి తోడు రొయ్యలను కూడా జతచేస్తే పెంపకం లాభసాటిగా ఉంటుందనేది శాస్త్రవేత్తల సూచన. అంతేకాదు, చేపల చెరువుల్లో ఏరేటర్స్ పెట్టడం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం పెరిగి చేపల జీవక్రియకు ఉపయోగపడుతుంది. ఏరేటర్స్ పెట్టడం ద్వారా చేపల సాంద్రతను పెంచి తద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చునంటూ చేపలు, రొయ్యల మిశ్రమ సాగు గురించి వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు. పాలీకల్చర్ విధానంలో చేపల రైతులు అంటే కార్పు చేపలను సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఈ కార్పు పాలీకల్చర్లో ఈరోజు రైతుల పరిస్థితి మనం చూసినట్లయితే 1 కిలో చేపలను పండించడానికి 80 నుంచి 90 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 ఎకరాకి బాగా సాగు చేస్తే దాదాపు మనకు 3 టన్నుల వరకు తీయగలరు, బాగా తీయగలిగితే. 3 టన్నుల వరకు తీస్తే కూడా మనకు ఖర్చులు పోను కేవలం 70 నుంచి 80 వేల రూపాయలకి మించి మిగలడంలా. అదే లీజు తీసుకున్న రైతులకైతే 40 వేలు కూడా మిగలడంలా. అయితే దీంట్లో ఈ కార్పు పాలీకల్చర్లో కొన్ని అదనపు ఆదాయం వచ్చే నిమిత్తం 2 మెళకువలు ఉన్నాయి. మొదటి మెళకువగా భాగంగా తీసుకుంటే కార్పు పాలీకల్చర్లో ఎయిరేషన్ యొక్క ప్రాధాన్యత. ఈ ఎయిరేషన్ అనేది చాలా ముఖ్యం. కార్పు చేపలే కాదు, నీటిలో నివసించే ఏ జాతులకైనా సరే ఎంత ఆక్సిజన్ ఉంటే అంత అనుకూలత ఉంటుంది. ఈ ఆక్సిజన్ వల్ల ఉపయోగం ఏంటంటే తీసుకున్న ఆహారం సమర్థవంతంగా శరీర వృద్ధికి ఉపయోగపడుతుంది. మనం రైతులు 1 ఎకరాకి 5 నుంచి 6 అడుగుల లోతు చెరువుల్లో దాదాపు 2500 నుంచి 3000 చేప పిల్లలను సాగు చేస్తున్నారు. ఈ 2500 నుంచి 3000 పిల్లలు సాగు చేసి 10 నుంచి 11 నెలల్లో దాదాపు 2.5 టన్ను నుంచి 3 టన్నులు తీయగలుగుతున్నారు. ఇదే చెరువులో కేవలం మనం ఎయిరేషన్ పెట్టడం వల్ల, ఇంకా వేరే ఇంటర్వెన్షన్ ఏమీ లేదు, కేవలం ఎయిరేషన్ పెట్టడం వల్ల మనం 1000 చేపలను ఎక్కువ స్టాక్ చేయొచ్చు. అంటే 3000 స్టాక్ చేసే పరిస్థితుల్లో 4000 వరకు కూడా మనం స్టాక్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఎయిరేషన్ పెడతామో 3000కు బదులు 4000 పిల్లలు స్టాక్ చేస్తే కూడా ఈ ఆక్సిజన్ యొక్క ప్రమేయం వల్ల మనకు శరీర జీవక్రియల్లో అనుకూలంగా జరిగి ఎయిరేషన్ వల్ల సమ్మర్ స్ట్రాటిఫికేషన్ లాంటివి జరగకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 నుంచి 6 అడుగుల లోతు నీళ్ళు ఉన్నప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎండలు ఉన్నప్పుడు దాదాపు పై లేయర్స్ అంతా వేడెక్కిపోతాయి. పై లేయర్స్ వేడెక్కినప్పుడు చేపలు అడుగు భాగంలో మాత్రమే ఉండగలుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో వాటికి ఈ ఉష్ణోగ్రత వల్ల వచ్చేటటువంటి ఆ స్ట్రెస్ అనేది ఎదుర్కోవడానికి కూడా జీవి కొంత శక్తిని ఉపయోగించాలి. కాబట్టి అప్పుడు మనకు గ్రోత్ అనేది తగ్గడం, స్ట్రెస్కి గురి అవ్వడం, అలానే వ్యాధుల బారి నుంచి పడే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అంటాం. ఎప్పుడైతే ఈరేషన్ అనుకూలంగా ఉందో ఈ సమ్మర్ స్ట్రాటిఫికేషన్ అది తగ్గొడుతుంది. అంటే నీళ్లు మిక్సింగ్ అయ్యేటప్పుడు చేసి చల్లబడుతూ మరియు ఆక్సిజన్ని ట్రాప్ చేస్తూ, ఆక్సిజన్ అందిస్తూ, అదనం ఆక్సిజన్ అందిస్తూ మనకు అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల మన గాలిలో ఉండేటటువంటి ఆక్సిజన్ని నీటికి అందించడం ద్వారా మనం ఎకరాకి 3 నుంచి 3000కు బదులుగా 4000 సాగు చేస్తే కూడా 10 నెలల నుంచి 11 నెలలు అయ్యేటటువంటి సాగు దాదాపు 7 నుంచి 8 నెలలకే, 2 నెలలు మినిమం, తక్కువ 2 నెలల ముందుగానే మనకు సాగు కంప్లీట్ అవుద్ది. ఎయిరేషన్ లేని చెరువుల్లో ఎకరాకి 3 టన్నులు తీయగలిగితే ఇక్కడ సులభంగా ఎకరాకి 4 టన్నులు తీయగలుగుతాం. దీనివల్ల మనకు రైతు అదనంగా దాదాపు 1,00,000 రూపాయల దాకా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది ఎయిరేషన్ వల్ల. కనుక రైతులు ఈ ఆక్వా పాలీకల్చర్లో ఎయిరేషన్ అనేది ప్రాధాన్యంగా తీసుకోండి. దానివల్ల చాలా మేలు జరుగుతుంది. ఆ చేపలు కదా ఆక్సిజన్ అవసరం ఎందుకు, ఎయిరేటర్ ఎందుకు అనేటటువంటి అపోహలు రైతులకు ఉంటాయి. అలాంటి అపోహలు కరెక్ట్ కాదు. రొయ్యలకే కాదు, చేపలకు కూడా మీరు ఎయిరేషన్ పెడితే దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఇలా ఏ రైతులైతే ఎయిరేషన్ని పాటిస్తున్నారో అలాంటి చెరువుల్లో పాలీకల్చర్లో భాగంగా వెన్నామి రొయ్యలను కూడా దాంట్లో మనం సాగు చేసినట్లయితే అదనంగా మరి ఇంకొక 1,00,000 ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అది ఎలానే అంటే మనం 1 ఎకరా చేపల చెరువుల్లో 70 నుంచి 1,00,000 పిల్లల వరకు వెన్నామి రొయ్యి పిల్లలు మనం స్టాక్ చేస్తాం. అంటే దాంట్లో ఇక్కడ మన ఖర్చు ఏంటంటే కేవలం 1,00,000 పిల్లలకి 20 నుంచి 25,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతాం. అయితే దాంట్లో 1,00,000 పిల్లలు మనం స్టాక్ చేసినట్లయితే 3 నుంచి 4 నెలల్లో మనకు కనీసం 1 అర టన్ను మెటీరియల్ వస్తుంది. 1 అర టన్ను మెటీరియల్ తీసుకున్నా ఈరోజు 1,25,000.
ఈ 1,25,000లో 25,000 సీడ్ ఖర్చు అయినా ఈ రొయ్యలకి అవి తీసుకున్న ఆహారంలో ఒక 10,000, 20,000 దాకా మ్యాక్సిమం ఖర్చు అయితే కూడా ఒక 80,000 అదనంగా ఆదాయం వస్తుంది. ఇలా ఎయిరేషన్ వల్ల ఒక ₹1,00,000 దాకా, ఈ వెన్నామి రొయ్యల వల్ల కూడా దాదాపు 80 నుంచి ₹1,00,000 దాకా ఆదాయం వస్తే రైతులు ఎకరాకి కార్పు చేపల్లో వచ్చేటటువంటి ఎకరాకు వచ్చే 70,000-80,000, ఈ ఎయిరేషన్ వల్ల వచ్చేటటువంటి ఒక 80,000, అలానే ఈ వెన్నామి రొయ్యలను వదిలిన దాని వల్ల వచ్చేటటువంటి 80 నుంచి 1,00,000 చూసుకుంటే దాదాపు 2.5 లక్షలకు పైగా మనం ఎకరాకి ఆదాయం పొందొచ్చు.